ఏకే బ్లూరే స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? ఇవాళ మార్కెట్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందామండి. నిఫ్టీ 30 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,108 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 134 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,239 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 136 పాయింట్స్ గెయిన్ అయ్యి 926 దగ్గర క్లోజ్ అయిందండి. వరుసగా 4 రోజుల నుంచి మార్కెట్లు పెరుగుతున్నాయండి. దీనికి గల కారణం ఏంటంటే, మనకు గుడ్ న్యూస్ ఉన్నప్పటికీ ఇదంతా తగ్గడం గల కారణం ట్రంప్ గురించి అని మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడికి ఓవర్సోల్డ్ అయిపోయిందండి. టెక్నికల్గా చూసుకున్నా వీళ్ళు ఎఫ్ఐఎస్ కంటిన్యూగా 3 months నుంచి సెల్ చేస్తూనే ఉన్నారు. ఇండియన్ మార్కెట్ నుంచి వాళ్ళ డబ్బుల్ని తీసుకెళ్తున్నారు ఎఫ్ఐఎస్. వీళ్ళు చాలా హెవీ షార్ట్స్ హోల్డ్ చేసి పెట్టారండి. ఇక్కడికంటే కింద పడిపోవడానికి ఛాన్స్ లేదు. అందుకోసం వాళ్ళు రికవరీ పరంగా ఈ విధంగా పెంచారని నేను అనుకుంటున్నాను. ఇదంతా రికవరీ అండి. ఇక్కడ ఈ క్యాండిల్ చూసారండి, ఎంత లో 600 నుంచి క్లోజ్ ఎక్కడైంది 800, ఆల్మోస్ట్ 250 పాయింట్స్, 250 కంటే ఎక్కువనే అండి. 250 పాయింట్స్ పెరిగింది. ఇంత పెద్ద క్యాండిల్ పడ్డాక నేను నెక్స్ట్ డే పెరగదు అనుకున్నాను. ఎందుకంటే మనకు ట్రేడింగ్ లో ఒక రూల్ ఉందండి. ఒక రోజు మార్కెట్ హెవీగా పెరిగితే మరుసటి రోజు సరిగా పెరగదండి, కన్సల్టేషన్ అయితే ఇది గ్యాప్ డౌన్ అయి పెరిగిందండి. ఇది మీకు పెరిగినట్టు కనబడుతుంది కానీ పెరిగినట్టు కాదండి. ఇది గ్యాప్ డౌన్ అయింది. ఇది ఎక్కడ క్లోజ్ అయింది? 836, 24,836 దగ్గర క్లోజ్ అయితే మనకు ఓపెన్ అవుడు 759 దగ్గర ఓపెన్ అయింది. అంటే ఆల్మోస్ట్ 80 పాయింట్స్ కిందకి. అంటే మరుసటి రోజు ఏదైతే ముందు రోజు క్లోజ్ అయిన దానికి మరుసటి రోజు ఒక 80 పాయింట్లు కిందికి వచ్చి ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి మళ్ళీ పైకి వచ్చి క్లోజ్ అయింది. మనకు పెరిగింది ఎంతవరకు అంటే, ఈ క్లోజ్ నుంచి చూసుకుంటే 836, ఈ క్లోజ్ 894, అంటే ఒక 50 పాయింట్స్ ఏమో పెరిగిందండి అంతే. ఆ తర్వాత ఇది మాత్రమే ఎక్స్పెక్ట్ చేయలేదండి, ఇది బాగానే పెరిగింది. ఆ తర్వాత రోజు ఇది ఇక్కడికి ఇది ఓవర్ అయిపోయిందండి. ఇప్పుడు మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటంటే 25,250 అండి. చూద్దాం. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన గుడ్ థింగ్ ఏంటంటే, ఈ బ్లూ లైన్ చూసారు కదండి, ఈ బ్లూ లైన్ ఒకసారి దీని గురించి చెప్తాను. దీని సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూడండి. సపోర్ట్ 24,350, రెసిస్టెన్స్ 25,700. ఈ హై ఎప్పటిదండి? ఇది 30 జూన్ది. 30 జూన్ హై నుంచి ఆగస్ట్ 8 లో వరకు చూసుకుంటే మనకి ఈ మధ్యన 250 అని వస్తుంది చూడండి. ఈ రెండింటి మధ్య లైన్, అంటే ఈ మధ్య లైన్ ని దాటిది క్లోజ్ అయింది. ఈ ఎప్పుడైతే ఈ 250 పైన వరకు ఉంటుందో, ఇవాళ ఎక్స్పైరీ అయిపోయింది కదా, మళ్ళీ నెక్స్ట్ ఎక్స్పైరీ వరకు ఒకవేళ ఈ పైననే 250 మీన్నే 25,050 మీన్నే కనుక మార్కెట్ సస్టైన్ అయితే ఖచ్చితంగా మార్కెట్కి గుడ్ న్యూస్ ఏనండి, మళ్ళీ పైకి వెళ్తుంది. అంటే ఇది ఎందుకు హోల్డ్ చేసి పెట్టారంటే, చూద్దాం అప్పటి వరకు ఏమన్నా ఇంకో 1 వీక్ వరకు వీళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఏమన్నా న్యూస్ కరెక్ట్ ఏం రాలేదనుకోండి, అంటే ఎలాగో మనకు సెకండ్ క్వార్టర్ ఇయర్లీ ట్రంప్ ఎఫెక్ట్ వల్ల, ఆయన ఇచ్చిన టారిఫ్ ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ వస్తుంది. వాళ్ళు దానికి ప్రిపేర్ అయి ఉన్నారు. థర్డ్ క్వార్టర్ ఇయర్కి ఏమన్నా రిజల్ట్స్ సెకండ్ క్వార్టర్ ఇయర్ తోటి మనకు తెలుస్తుంది కదా. ఆ థర్డ్ క్వార్టర్ ఇయర్కి వాళ్ళ అంచనాలతోటి ఏమన్నా పాజిటివ్గా ఉంటే మార్కెట్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనకు మార్కెట్ 25,050 మీద సస్టైన్ అయితే నెక్స్ట్ వీక్ వరకు, నేను నెక్స్ట్ 2 days అంటలేనా, అంటే నెక్స్ట్ వీక్ వరకు, అంటే ఇప్పుడు ఇవాళ ఇది ఎక్స్పైర్ అయింది మంగళవారం, మళ్ళీ మంగళవారం వరకు, మళ్ళీ నెక్స్ట్ ట్యూస్డే వరకు మనకి ఈ మార్కెట్ అనేది 25,050 మీద 50 మీదనే సస్టైన్ అయి ఉండగలిగితే, అది ఎక్కడన్నా ఉండని, ఈవెన్ 25,056 వరకు అన్న ఉండని, అలా ఉంటే మనకు ఏమన్నా కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. చూద్దాం నెక్స్ట్ వీక్ ఏమవుతుందా. ఇదైతే ప్రాఫిట్ బుకింగ్ ఏనండి. ఇదంతా వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. ఎందుకంటే పెద్దగా ఏం లేదు. అదే ఇంతకుముందు వచ్చిన జిఎస్టీ సంస్కరణలో పాజిటివ్ న్యూస్ అండ్ వీళ్ళు ఎఫ్ఐఎస్ రికవరీ, ఇవేనండి. ఆర్బీఐ కూడా మొన్న
ఆర్బీఐ రిజల్ట్స్ తోడు కూడా మనకి పెరగాల్సిన మార్కెట్ పెరగలేదు. ఓవర్ సోల్డ్ ఉండడం వల్లనే వీళ్ళు రికవరీ మోడ్లో ఉన్నారండి. ఎఫ్ఐఎస్ రికవరీ మోడ్లో ఉండడం వల్లనే ఈ మార్కెట్ పెరిగింది. అందుకోసం చూస్తున్నారు సడన్గా 220 వరకు పెరిగి కిందికి దిగేసింది అండి. ఈ 220 ఎక్కడ తెలుసా అండి? ఈ లైన్ చూసారా? ఇది మంత్లీ హై అండి. మంత్లీ హై ఎంత? 25,200. దానికంటే ఒక 20 పాయింట్స్ ఎక్కువ పెరిగింది. ఈ మంత్లీ హై దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి కొంచెం కిందికి వచ్చింది. అంతేనండి. నిఫ్టీ ఉంటే మనకు మిగతా వాటి గురించి మాట్లాడిన అవసరం లేదు. ఎందుకంటే నిఫ్టీ పెరిగితే మిగతా ఆటోమేటిక్గా పెరుగుతాయి. ఎందుకంటే డామినేటెడ్ కంపెనీస్ అన్ని ఎక్కువ నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి. నిఫ్టీలో ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాయి, నిఫ్టీలో ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ నిఫ్టీనే ప్రిఫర్ చేస్తాం. ఇవాళ ఒక కాల్ ఇచ్చాను, ఇవాళ నిన్న ఇచ్చాను, ఇవాళ ఇచ్చాను. నిన్న వీడియో పెట్టడానికి కుదరలేదు కాబట్టి నేను వీడియో పెట్టలేదు. నిన్న ఒక కాల్ ఫెయిల్ అయింది, మళ్ళీ వెంటనే రికవర్ చేసుకున్నాం మనం. ఇవాళ కూడా ఒక కాల్ ఇచ్చాను మార్నింగే. 25,100 కాల్ బై చేయమన్నాను 61 మీద. అది ఎంత హైవే అయిందో ఒకసారి చూద్దామా. 25,100 కాల్ ఒకసారి చూద్దామండి. మనం ఎక్కడ ఇచ్చామండి? 61 మీద బై చేయమన్నాం. చూసారా ఎంత పెరిగిందో? ఈ హై ఎంత? 131 పెరిగిందండి. అంటే డబుల్కి కొంచెం ఎక్కువ. అప్పటికే నేను ఎంతకి ఎగ్జిట్ అయిపోమన్నానండి? 75కి. కానీ ఆ తర్వాత 96 పెట్టాను, తర్వాత 123 పెట్టాను. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను, ఇక నాకు వర్క్ ఉండి వెళ్ళిపోయాను. నేను 136 వరకు వెళ్ళిందండి, 131 వరకు. చూసారా? ఇంకా ఎవరైనా నా టెలిగ్రామ్లో జాయిన్ కాకపోతే ఒకసారి నా ట్రాక్ రికార్డ్ చూడండి. ట్రాక్ రికార్డ్ చూసిన తర్వాతనే మీకు నమ్మకం అనిపిస్తేనే జాయిన్ కావండి. ఓకేనా? దీనికి సంబంధించిన లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా జాయిన్ అవ్వండి. నా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూపులలో షేర్ చేయండి. ఇక రేపటి లెవెల్స్ గురించి చెప్పుకుంటే మనం $25,000 సపోర్ట్ అండి, 25,200 రెసిస్టెన్స్ అండి. ఈ ఇంత విక్కు పడ్డాక నాకైతే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనిపిస్తుంది. చూడండి, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఖచ్చితంగా నోట్ చేసుకోండి. ఇది మీకు అవసరం వస్తుంది. ఎందుకు అవసరం వస్తుందో ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, పాత వీడియోలలో. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 56,000 సపోర్ట్, 56,500 రెసిస్టెన్స్. సెన్సెక్స్ 81,600 సపోర్ట్, 82,200 రెసిస్టెన్స్. నేను ఎక్సెల్ ఫైల్ ఎలాగో మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన రేపటి ఐటీఎం లెవెల్స్ సంబంధించినవి, అది క్లోజింగ్ సంబంధించిందండి. ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ చేంజ్ అయితే కానీ మీరు క్లోజింగ్ ప్రకారం చేసుకోండి. నేను ఓపెనింగ్ ప్రకారం ఇవ్వలేను కాబట్టి. ఓకేనా? ఇంతేనండి. నేను మరో వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.